హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం గ్రూప్ 1లో తెలుగు మీడియం అభ్యర్థులు ఎన్ని రకాలుగా అన్యాయానికి గురయ్యారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక చూసినట్లయితే ఇటీవల గ్రూప్ 1పై హైకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా కమిషన్ న్యాయవాది మీడియం వారీగా ఈ గ్రూప్ 1 సెలెక్షన్కి ఎంతమంది సెలెక్ట్ కావడం జరిగిందో ఒక ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. వారి యొక్క డేటా ప్రకారము తెలుగు మీడియంలో 9.95% ఆఫ్ అవుట్ ఆఫ్ 563లో 9.95%. ఇక ఇంగ్లీష్ మీడియంలో 89.88%, ఉర్దూ మీడియంలో 1% సెలెక్ట్ కావడం జరిగిందని తన యొక్క ఎక్స్ప్లెనేషన్, ఒక చక్కటి డేటాను మొదటిసారిగా ఆథరైజ్డ్గా వారు అందించడం జరిగింది. ఇక విషయం ఏంటంటే, పై డేటా ఆధారంగా తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులు ఇంత తక్కువ శాతం సెలెక్ట్ అయ్యారో మనకు ఆ యొక్క డేటాను చూస్తే మనకు చక్కగా అర్థం అవడం జరుగుతుంది. అసలు తెలుగు మీడియం అభ్యర్థులు ఇంత తక్కువగా సెలెక్ట్ కావడానికి అసలు కారణాలు ఏంటి? మరి అసలు రీజన్స్ ఏంటి? తెలుగు మీడియం వాళ్ళు కేవలం 9% అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 89.88%, తెలుగు మీడియం వాళ్ళు 9.95%. దట్ మీన్స్ ఇక 0.5% తక్కువ ఉంది, ఏది 10%. కారణాలు ఏంటంటే, టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రకారం రీజన్ ఏంటంటే, అభ్యర్థులు తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం వారితో పోలిస్తే వారి యొక్క ఆన్సర్స్ స్టాండర్డైజేషను చాలా తక్కువగా ఉందని వారు తన యొక్క ఎక్స్ప్లెనేషన్లో పేర్కొనడం జరిగింది. ఇంకా మరి తెలుగు మీడియం అభ్యర్థుల ప్రకారం ఏంటంటే, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఆన్సర్ షీట్లను ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసర్లే దిద్దారు. కావున వాటి యొక్క తెలుగు మీడియం ఆన్సర్లను సరిగా చూడకుండా వాటిని తక్కువగా అంచనా వేసి తక్కువ మార్కులు సెక్యూర్ చేయడం జరిగిందని తెలుగు మీడియం అభ్యర్థులు వాపోతున్నారు. ఇక ఆ విషయం పక్కకు పెడితే, టీజీపీఎస్సీ ప్రకటించిన 9.95% అంటే 563 పోస్టుల్లో 56 పోస్టులు తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారని ఆ యొక్క పర్సంటేజ్ని మనం కౌంట్ చేస్తే వస్తుంది. 56 అనేది తెలుగు మీడియం, ఒక ఉర్దూ మీడియం టోటల్ 57 పోస్టులు అవుతున్నాయి. ఇక 563 నుంచి 57 పోస్టులు తీసేస్తే 506 పోస్టులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు సెలెక్ట్ కావడం జరిగింది. మరొకసారి చూసినట్టయితే టోటల్ 563లో 506 పోస్టులు ఇంగ్లీష్ మీడియం, 56 పోస్టులు తెలుగు మీడియం, 1 పోస్ట్ ఉర్దూ మీడియం. ఓకే, ఇక ఇప్పుడు అసలు తెలుగు మీడియంకు గ్రూప్ 1లో నోటిఫికేషన్ దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్యాయాలు ఏ పద్ధతుల్లో జరిగాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ప్రిలిమ్స్ పరీక్షలో తెలుగు అకాడమీ ప్రామాణికం కాదనడం. ఇక్కడ ప్రిలిమ్స్ జరిగిన తర్వాత కమిషన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత కీ ఇవ్వడం జరిగింది, ఆన్సర్ కీ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ కీ పైన కొందరు గౌరవ హైకోర్టును సంప్రదించగా కమిషన్ తన సమాధానంలో తెలుగు అకాడమీలో ఉన్న అంశాలు అసలు కీ కోసం ప్రామాణికమే కాదని పేర్కొనడం జరిగింది. అసలు ఆ కీలో ఆ తెలుగు అకాడమీలో ఇచ్చినటువంటి ఆన్సర్స్ అంటే తెలుగు అకాడమీ ప్రామాణికంగా ప్రూఫ్స్ పెట్టడం జరిగింది. అసలు తెలుగు అకాడమీ ఆథరైజ్డే కాదని వారు పేర్కొనడం జరిగింది. ఇక తెలుగు మీడియం అభ్యర్థులకు గ్రూప్స్ ప్రిపరేషన్ కోసం ఉన్నటువంటి ఏకైక ఆధారం తెలుగు అకాడమీ పుస్తకాలు మాత్రమే. ఇక కమిషన్ ఆ పుస్తకాలు అసలు ప్రామాణికమే కాదనడంతో తెలుగు మీడియం అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టినట్టయిందని మనము చెప్పుకోవచ్చు. అందువల్ల 1-2 మార్కులతో ప్రిలిమ్స్ దశలోనే వందలాది తెలుగు మీడియం అభ్యర్థులు అక్కడ స్టాప్ కావడం జరిగింది. అంటే మెయిన్స్కు సెలెక్ట్ కాలేదు. 1, 2, 3 మార్కులు అయితేనేమి ఆ విధంగా కీలో ఆ
తెలుగు అకాడమీ క్వశ్చన్స్ ప్రామాణికం కాదని నేను చెప్పడంతో ఇక సుమారు దశాబ్ద కాలం తర్వాత వచ్చిన గ్రూప్ 1 మెయిన్స్ రాయాలన్న వారి ఆశలు ఆవిరయ్యాయి. దీనివలన ఎందరో పేద గ్రామీణ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు మరి మెయిన్స్ రాయాలన్న ఆశల నుంచి దూరం కావడం జరిగింది. అది ఫస్ట్ సంబంధించిన అన్యాయం. ఇక రెండవది, ప్రిలిమ్స్ ప్రశ్నల రూపకల్పనలో ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకోవడం. ఇది మన స్టేట్లో ఉన్న సమస్యే కాదు, ఏ స్టేట్లో అయినా క్వశ్చన్స్ అనేవి రూపొందించేటప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్లో రూపొందించిన తర్వాత వాటి యొక్క రీజనల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ప్రశ్నల రూపకల్పనలో ప్రశ్నలను ఇంగ్లీష్ మీడియంలో రూపొందించి తర్వాత తెలుగు మీడియంలోకి అనువదించడం జరుగుతుంది. ఈ అనువాదంలో సహజంగానే కొన్ని ఉచ్చారణ దోషాలు, వేరే మీనింగ్ వచ్చే విధంగా తెలుగులో ఉండటం జరుగుతుంది. అయితే అలాంటి సందర్భంలో కమిషన్ కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటుంది. మన టీజీపీఎస్సీ అనడం లేదు, ఏ కమిషన్ అయినా కేవలం ఇంగ్లీష్ మీడియానే ప్రామాణికంగా తీసుకుంటుంది. అది సంబంధిత నోటిఫికేషన్లో కూడా తెలియజేయడం జరుగుతుంది. దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు కొద్దిగా నష్టం జరుగుతుంది. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే, మెయిన్స్లో తెలుగు క్వాలిఫై పేపర్ లేకపోవడం. ఇది చాలా అత్యంత ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఇండియా వైడ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ అయితేనేమి, మన పక్క రాష్ట్రమైనటువంటి ఏపీ అయితేనేమి, ఇక మిగతా సౌత్ ఇండియా స్టేట్స్ అయినటువంటి తమిళనాడు అయితేనేమి, కర్ణాటక, కేరళ, ఈ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా గ్రూప్ 1 మెయిన్స్కి ఇంగ్లీష్ క్వాలిఫై పేపర్తో పాటుగా వారి యొక్క రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఖచ్చితంగా క్వాలిఫైకి సంబంధించి పేపరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎప్పుడో. కానీ ఇక్కడ గ్రూప్ 1 స్థాయి అధికారి రేపు గ్రూప్ 1 స్థాయి అధికారిగా పనిచేసేటప్పుడు ప్రజల యొక్క అనేక రకాలైనటువంటి సమస్యలు అర్థం చేసుకోవాలంటే వారికి తెలుగులో ప్రావీణ్యం తప్పనిసరిగా అవసరం ఉంటుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ముందు ఎన్నోసార్లు మెయిన్స్లో తెలుగును క్వాలిఫై పేపర్గా పెట్టాలని ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అవన్నీ బుట్టదాఖలయ్యాయి. అంటే మెయిన్స్కు సంబంధించి తెలుగు క్వాలిఫై పేపర్లు పెట్టాలని అనేక సార్లు వాళ్ళు రిక్వెస్ట్ లెటర్లు ఎంతోమంది నిరుద్యోగుల తరఫున ఇవ్వడం జరిగింది. కానీ మరి ఎందుకో తెలుగు క్వాలిఫై పేపర్ పెట్టకపోవడం ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. దీనివల్ల గ్రామీణ నిరుపేద అభ్యర్థులు దాదాపు 900 మందికి పైగా తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్లో క్వాలిఫై కాలేక పోటీ నుంచి తొలగించబడ్డారని టీజీపీఎస్సీ కమిషన్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లో 924 సమ్ డాటా న్యాయమూర్తికి వివరించడం జరిగింది. ఇంగ్లీష్లో క్వాలిఫై కాలేదని. వారైతే తెలుగు మీడియం వారే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ క్వాలిఫై కాకపోవడం అనేది చాలా రేర్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు 900+ తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్లో క్వాలిఫై కాలేక వాళ్ళు ఇక్కడ కాంపిటీషన్ నుంచి ఫైనల్ కాంపిటేట్ నుంచి పక్కకు తొలగించబడ్డారు. ఇక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలో చదివినటువంటి ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులు ఇంగ్లీష్లో సులభంగా క్వాలిఫై కాగా వారికి తెలుగు క్వాలిఫై కావాల్సిన అవసరమే రాకపోవడంతో వారికి విజయం రాచబాటగా కాగా తెలుగు మీడియం అభ్యర్థులకు ముళ్ళబాటగా మారింది. మరి తెలుగు క్వాలిఫై పేపర్ పెట్టకపోవడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు ఎంత దారుణమైన అన్యాయం జరిగిందో అక్కడ ఆ పాయింట్లో మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇక తెలుగు మీడియంలో ప్రామాణిక పుస్తకాలు లేకపోవడం, తెలుగు మీడియం అభ్యర్థులకు ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేనేమి, ఎన్విరాన్మెంట్ అయితేనేమి, అదేవిధంగా ఎకనామీ అయితేనేమి, ఈ విధమైనటువంటి సబ్జెక్టులో ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోలిస్తే తెలుగు మీడియం వారికి ఎక్కువగా ప్రామాణిక గ్రంథాలు తక్కువగా ఉండటం జరిగింది. ఇక తెలుగు అకాడమీ ఉంటే అవి ప్రామాణికమే కాదని వాళ్ళు చెప్పడం జరిగింది. కావున తెలుగు మీడియం అభ్యర్థులు స్వయంగా తెలుగులోకి ఇంగ్లీష్ మీడియం బుక్స్ తీసుకొని వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని లేదా మంచి మంచి యూపీఎస్సీ క్వశ్చన్ ఆన్సర్స్ చూసుకొని వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని చదవాల్సి రావడం జరిగింది. ప్రస్తుతం తెలుగు మీడియంలో మెయిన్స్ రాసిన అభ్యర్థులలో దాదాపు 8,000 మంది అభ్యర్థుల్లో మెజారిటీ అభ్యర్థులు 35+, 40+ ఏజ్ ఉన్నవాళ్ళు. తెలుగు మీడియం ఎందుకంటే 20-25 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ తెలుగు మీడియమే. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం
అనేది ఈ గత 10 సంవత్సరాల నుంచే కానీ అంతకుముందు పూర్తిగా తెలుగు మీడియం ఉండేది రూరల్ బ్యాక్గ్రౌండ్లో. వారు గత 25 సంవత్సరాల క్రితం తెలంగాణలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో దుర్భర పేదరికంలో చదువుకున్నవారు. వారిలో మెజారిటీ అభ్యర్థులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందినవారు. వీరంతా పాఠశాల దశ అనంతరం ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నత విద్యను పూర్తి చేసి ఈనాడు తెలంగాణ గ్రామీణ అదేవిధంగా సెమీ అర్బన్ ప్రాంతాలలో టీచర్స్గా అయితేనేమి, పంచాయతీ సెక్రటరీలుగా అయితేనేమి, కానిస్టేబుల్గా, ఎస్ఐలుగా వివిధ గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 జాబుల్లో ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఏది మన టీజీపీఎస్సీ ద్వారానే, లేదా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా, తర్వాత డిఎస్సీల ద్వారా వివిధ పోస్టులలో చిన్న చిన్న స్థాయి పోస్టులలో వాళ్ళు కష్టపడి జాబులు తెచ్చుకొని ఈరోజు జాబులు చేస్తున్నారు. ఇక మిగతా వాళ్ళు అన్ఎంప్లాయీస్గా ప్రైవేట్ స్కూల్స్లలో, ప్రైవేట్ కంపెనీలలో చాలని జీతాలతో ప్రైవేట్ జాబులు చేస్తూ వీళ్ళంతా ఏకైక లక్ష్యం గ్రూప్ 1 లక్ష్యంతో దాదాపు ఎన్నో ఆశలతో గ్రూప్ 1 ప్రిపేర్ కావడం జరిగింది. వీరంతా మెయిన్స్ రాసిన తర్వాత దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి ప్రిపేర్ అయ్యి మెయిన్స్ రాసిన తర్వాత ఫలితాలు చూసి అవాక్కైపోతున్నారు. కొందరు తెలుగు మీడియంలో సివిల్స్ ఇంటర్వ్యూ స్థాయికి వెళ్ళిన వారికి ఇక్కడ గ్రూప్ 1లో తెలుగు మీడియంలో రాసిన పాపానికి కనీసం 400 మార్క్స్ కూడా రాకపోవడం ఇక్కడ ఎవాల్యుయేషన్లో జరిగినటువంటి లోపాలను ఎత్తి చూపుతుందని, వాళ్ళు ఎవాల్యుయేషన్లో లోపాలు జరిగినాయని వాపోతున్నారు. ఇక్కడ మనం చెప్తున్న అంశం కాదు. కనీసం సివిల్స్ ఇంటర్వ్యూ దాగిపోయిన అభ్యర్థులకు 400 మార్క్స్ కూడా రాలేదు. అసలు ఎవాల్యుయేషన్లో లోపాలు జరిగాయని మరి నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక తెలంగాణ ఉద్యమం పేపర్లో తక్కువ మార్కులు వేయడం నెక్స్ట్ అంశము. ఇక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వారితో పోలిస్తే తెలుగు మీడియం అభ్యర్థులకు విస్తృతమైన సమాచారం అందుబాటులో ఉన్నది. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి అనేక పుస్తకాలు తెలుగు మీడియంలో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. కావున తెలుగు మీడియం అభ్యర్థులు ఇంతకుముందు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ తదితర సబ్జెక్టులో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులతో పోలిస్తే కొద్దిగా వెనుకబడతామని భావించినప్పటికీ ఈ తెలంగాణ ఉద్యమంలో చాలా మంచి మార్కులు వచ్చి మళ్ళా కాంపిటీషన్లో సేమ్ ఇంగ్లీష్ మీడియం వారితో పోలిస్తే ఇక్కడ ఈ పేపర్లో ఎక్కువ మార్కులు రావడం వల్ల వారితో సమానమైనటువంటి కాంపిటీషన్లో ఉంటామని ఎంతో ఆశపడడం జరిగింది రిజల్ట్కి ముందు. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన తర్వాత ఉద్యమ పేపర్లో విచిత్రంగా తెలుగు మీడియం అభ్యర్థులకు అతి తక్కువ మార్కులు, అంటే 100 పైన ఖచ్చితంగా రావాల్సిన అభ్యర్థులకు 70, 60, 50, కొందరికి 40 మార్కులు కూడా రావడం అసలు విస్మయానికి గురి చేసిందని చెప్పవచ్చు. మెయిన్స్ రాసిన తెలుగు మీడియం అభ్యర్థులు ముఖ్యంగా 35+, 40+ ఉన్న అభ్యర్థులు ఆనాడు ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ మరియు కాకతీయ యూనివర్సిటీ అయితేనేమి, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థులుగా స్వయంగా ఉద్యమంలో పాల్గొని కొన్ని సంవత్సరాల పాటు తమ యొక్క వాల్యుబుల్ లైఫ్ను పక్కన పెట్టి, వాళ్ళ వాల్యుబుల్ టైంను పక్కన పెట్టి పోటీ పరీక్షల నుంచి దూరంగా ఉండి ఉద్యమానికి కేటాయించి రాష్ట్ర సాధనలో భాగమైనటువంటి అత్యంత విలువైన మ్యాన్ పవర్గా, విలువైన అభ్యర్థులుగా వారిని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వారిని ఇక్కడ మెయిన్ అన్యాయం గురైంది తెలుగు మీడియం 35+, 40+ అభ్యర్థులే చాలా దారుణాతి దారుణంగా అన్యాయానికి గురయ్యారు. వాళ్ళంతా మళ్ళా మిగతా వారితో పోలిస్తే ఉద్యమంలో ప్రత్యక్షంగా విద్యార్థులుగా ప్రత్యక్షంగా పాల్గొన్న అభ్యర్థులు. వారు ఎంతో ఉద్వేగంగా కళ్ళకు కట్టినట్టుగా ఉద్యమ సమాధానాలు రాసి ఉన్నారు. కానీ వారందరికీ పోటీ నుంచి దూరంగా నెట్టివేసేలా అతి తక్కువ మార్కులు రావడం గ్రూప్ 1లో చవి చూసినటువంటి అతి దారుణమైన అంశంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. దీనికి భిన్నంగా 2-3 సంవత్సరాల క్రితమే బీటెక్ కానీ డిగ్రీ కానీ అయిపోయినటువంటి అభ్యర్థులకు ఉద్యమ పేపర్లో ఇంగ్లీష్ మీడియంలో రాసిన దానికి 90+, 100+ మార్కులు రావడం చూసి అసలు మూల్యాంకనంలో ఏదో జరిగింది, ఏమి జరిగిందో అని నిద్రలు లేని రాత్రులు ఈ సెలక్షన్ కానీ తెలుగు మీడియం అభ్యర్థులు అసలు నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నారని మనం చెప్పవచ్చు. ఉదాహరణకు జెంటిల్మెన్ అగ్రిమెంట్లోని అంశాలు ఏంటి అని ఒక క్వశ్చన్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ జెంటిల్మెన్లో అగ్రిమెంట్లో ఏమేమి అంశాలపైన వారు సంతకాలు చేశారో ఒక 14 పాయింట్స్ ఉంటాయి.
అవి తెలుగు మీడియం అభ్యర్థులు సేమ్ రాస్తారు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు సేమ్ ఆన్సరే ఉంటుంది. దానికి ఒకరికి 8 మార్కులు, ఒకరికి 5 మార్కులు ఎట్లా ఏ విధంగా కేటాయించడం జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ద సేమ్, బట్ అది ఏ విధంగా జరిగింది, ఎట్లా తక్కువ మార్కులు వచ్చాయనేది అభ్యర్థులకు అర్థం కాని అంశంగా చెప్పుకోవచ్చు. ఇక మూల్యాంకనం కీకి సంబంధించిన అంశాలు. హైకోర్టులో గ్రూప్ 1-5 విచారణ సందర్భంగా మూల్యాంకనం చేయడానికి ఏమైనా కీ ఇచ్చారని అడగగా కమిషన్ కీ అనేది ఉండదు, సబ్జెక్టు నిపుణులు మూల్యాంకనం చేస్తారని చెప్పడం జరిగింది. అంటే ఏదైనా ప్రాపర్ ఆన్సర్ కీ ఇచ్చారంటే కీ అనేది ఉండదు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాత్రమే ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి బాగా ట్రైనింగ్ చేసిన తర్వాతనే ఎవాల్యుయేషన్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కమిషన్ దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసర్లతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసర్లను తీసుకొచ్చి మూల్యాంకనం చేయించామని చెప్పిన కమిషన్ ఎలాంటి కీ లేకుండా తెలుగు మీడియం పేపర్లను దిద్దడం, వారి సమాధానాలను తక్కువగా అంచనా వేయడం, తక్కువ మార్కులు వేయడం జరిగిందని తెలుగు మీడియం అభ్యర్థులు వాపోతున్నారు. ఇక జనరల్ ఎస్సే పేపర్కి సంబంధించిన అంశం. జనరల్ ఎస్సేకి సంబంధించిన అంశాలలో తెలుగు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం దాదాపు సమానమైనటువంటి సోర్సెస్ ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఎందుకంటే బుక్స్ అయితేనేమి, పేపర్స్ అయితేనేమి, న్యూస్ పేపర్స్, కాంపిటేటివ్ మ్యాగజైన్స్, అన్నీ రకరకాలైనటువంటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు దాదాపు సేమ్ సోర్సెస్ ఉండగా మరి ఇక్కడ వాళ్ళు సేమ్ రాసి ఉంటారు మ్యాక్సిమం. అంటే నేను చెప్పే ప్రతి అంశం సీరియస్ క్యాండిడేట్కి సంబంధించి 8,000 మందిలో కనీసం 2-3 వేల మంది సీరియస్గా గ్రూప్ 1 కోసమే కనీసం ఒక 5-6 ఏళ్ళ నుంచి గ్రూప్ 1 జీవితంగా చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, తెలుగు మీడియం అభ్యర్థులు కూడా. మరి ఇక్కడ జనరల్ ఎస్సే పేపర్లో ఇద్దరికి దాదాపు సేమ్ మార్క్స్ రావాలి. సరే ఒక 4-5 మార్క్స్ అటు ఇటు అయినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్కి 90 మార్కులు, తెలుగు మీడియం క్యాండిడేట్కి 80+ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది, ఎందుకంటే దాదాపు సేమ్ ఆన్సర్ రాస్తున్నప్పుడు. కానీ ఇంగ్లీష్ మీడియం వారితో పోలిస్తే తెలుగు మీడియం అభ్యర్థులకు అతి తక్కువ మార్కులు రావడం ఇక్కడ విడ్డూరంగా అనిపించిందని చెప్పవచ్చు. ఒక సీరియస్ తెలుగు మీడియం అభ్యర్థికి సివిల్స్ మెయిన్స్లో జనరల్ ఎస్సే పేపర్లో తెలుగు మీడియంలో రాయగా అద్భుతమైన మార్కులు రాగా, ఇక్కడ గ్రూప్ 1లో తెలుగు మీడియంలో రాయగా కనీసం 50 మార్కులు కూడా రాకపోవడం ఆ అభ్యర్థి ఎంతో ఆవేదనకు గురి అవుతూ ఎన్నో మీడియాలో తన యొక్క బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఇక తెలుగు మీడియం అభ్యర్థులను అవమానించడం నెక్స్ట్ పాయింట్. హైకోర్టులో విచారణ సందర్భంగా కమిషన్ తరపు న్యాయవాది తెలంగాణ ప్రాంత తెలుగు మీడియం అభ్యర్థులు పోటీకి సరిపోయేలా రాయలేరని, వీరికి ఆ సామర్థ్యం లేదని అవహేళనగా మాట్లాడడం, మరి అందరూ నవ్వుతుండడం తెలుగు మీడియం అభ్యర్థులకు తమ భాషా సంస్కృతిని అవమానించారని ఎంతో ఆవేదనకు గురి కావడం జరిగింది. తెలంగాణ ప్రాంత తెలుగు కన్నా కృష్ణా గుంటూరు తెలుగు బాగుంటుంది అనడం ఈ ప్రాంత ప్రజల సంస్కృతిని అవమానించినట్టుగానే వారు నిరుద్యోగులు వాపోతున్నారు. ఇక అన్యాయం జరిగిన మేధావులు మౌనం వహించడం. గ్రూప్ 1 లాంటి తెలంగాణలో అత్యున్నత పోస్టులలో తెలుగు మీడియంకి ఇంత అన్యాయం జరిగినప్పటికీ కూడా తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం పనిచేస్తున్నామని పేర్కొనేటువంటి తెలంగాణ ప్రాంత మేధావులు మాకు ఎలాంటి సంబంధమే లేదన్నట్టు మౌనంగా ఉండడం తెలుగు మీడియం అభ్యర్థులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తుందని చెప్పవచ్చు. ఇక భవిష్యత్ అంధకారం. నేడు 35+, 40+ ఉన్న తెలుగు మీడియం అభ్యర్థులు నేడు పోటీలో లేకపోవడంతో వారు ఎన్నో ఏళ్ళుగా గ్రూప్ 1పై పెట్టుకున్నటువంటి అభ్యర్థులు దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు. సెలెక్ట్ అయిన తెలుగు మీడియం 56 మంది అభ్యర్థుల్లో కూడా మెజారిటీ అభ్యర్థులు వారి రిజర్వేషన్ కేటగిరీలో మాత్రమే సెలెక్ట్ అయి ఉంటారు. ఓపెన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళను మనం వేల మీద లెక్క పెట్టేలా ఉండవచ్చు, ఎందుకంటే ఉన్నదే 56 మంది కాబట్టి. అందులో ఇక డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ లాంటి ఉన్నత పోస్టులు ఒక రకంగా తెలుగు మీడియం వారు దూరమైనట్టుగానే చెప్పవచ్చు. కావున తెలంగాణలోని విలువైన మేధావి లోకం స్పందించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సగటు తెలుగు మీడియం అభ్యర్థికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి న్యాయం చేయగలరని ఆశిస్తూ మరి తెలంగాణలోని తెలుగు మీడియం అభ్యర్థులు మేధావి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది తెలుగు మీడియానికి జరిగినటువంటి రకరకాలైనటువంటి అన్యాయాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.